హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై రజని. వెల్కమ్ టు షైన్ కెరియర్స్. ఇప్పటిదాకా మీకు తెలిసే ఉంటుంది, మనం రోజు కెరియర్కి, పిల్లలకి, పెద్దలకి మనం సెట్ చేసుకున్న గోల్స్ని రీచ్ అవ్వడానికి ఏమేం చేయాలి అనే టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే ప్లీజ్ పాత వీడియోస్ని కూడా చూడండి. కంటిన్యూషన్ వీడియోస్ ఉన్నాయి, అర్థమవుతుంది. సో ఈరోజు టాపిక్లోకి వచ్చేసరికి, సో మనం డిస్కస్ చేసాం కదా. సో గోల్స్ పెట్టుకున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం, క్లాసెస్ అటెండ్ అవుతున్నాం, రెగ్యులర్గా చేస్తున్నాం, అన్నీ మీరు పాటిస్తూ ఉంటున్నారు అని నేను అనుకుంటున్నాను. సో ఆటోమేటిక్ ఏం జరిగిద్ది, మనము ప్రోగ్రెస్ చేస్తూ ఉంటాం. మనము చేస్తున్న వాటిలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దాన్ని ఏదో ఒకటి చిన్న చిన్న సక్సెస్ అనేది అచీవ్ చేస్తూ ఉంటాం. మీ పిల్లలు ఇప్పటికీ కొద్దిగా అలవాటయ్యి రోజు ఏడవకుండా హోంవర్క్ చేయటం, కొద్దిగా కష్టపడకుండా చదవగలగటం, లేకపోతే మంచి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ రావడం, కొద్దిగా కాన్ఫిడెంట్గా చెప్పడం, ఏదో ఒక చిన్నది. సో ఈరోజు టాపిక్ ఏంటి, ఆ చిన్న సక్సెస్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం. కామన్గా ఏం చేస్తాము, ఫైనల్లో మార్క్స్ రావాలి, ఆ ఫైనల్ మార్క్స్లో బాగా వస్తే అప్పుడు గిఫ్ట్లు ఇస్తాము, అది ఇస్తాము, అది జనరల్గా అందరూ చెప్తాము, పార్టీ చేసుకుంటాము. కానీ ఆ పార్టీ రియల్ పార్టీ చేసుకోవాలి అంటే మనం చిన్న చిన్న సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేయాలి. అదేంటి, ఏమి చేయకుండా ఒక కొద్దిగా చేస్తేనే దానికే సెలబ్రేషన్ అంటే గ్రాండ్ పార్టీలు కాదు, వాళ్ళని అప్రిషియేట్ చేయటం. గుడ్ జాబ్, యు ఆర్ డూయింగ్ గుడ్, ఇలానే కంటిన్యూ చేయి, బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది, నిన్న దాని మీద ఇలా మీ పిల్లలకి తగ్గట్టుగా. అలా పెద్దలైతే మీరు కూడా మీకు మీరు అప్రిషియేటింగ్, గుడ్ జాబ్, వెల్ డన్, యూ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. ఓకే, మీ మనసులో అనుకోండి, అద్దం ముందు నుంచొని చెప్పుకోండి. సో యు ఆర్ కన్సిస్టెంట్. అలా మీకు అనిపిస్తుంది, మీ మనసులో అనిపిస్తుంది, దాన్ని బట్టి మీకు మీరు అప్రిషియేట్ చేసుకోవాలి. ఏమైద్ది, నాకు నేను అప్రిషియేట్ చేసుకోకపోతే అనేదే తప్పు. అక్కడే సక్సెస్కి మనం ఒక మెట్టు వెనక్కి వెళ్తూ ఉంటాం అన్నమాట. చేసుకోవాలి. చిన్న చిన్న సక్సెస్ని మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మన బ్రెయిన్లో పాజిటివిటీ ఎనర్జీ పెరిగి, హ్యాపీ మూమెంట్స్ పెరిగి, కాన్ఫిడెన్స్, మనకు అవన్నీ తెలియవు, ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మన హార్ట్ హ్యాపీనెస్ని ఫీల్ అవుతుంది, మన బాడీ ఆ పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవుతుంది. ఆ చేంజెస్ అనేది మన బాడీ అబ్జర్వ్ చేస్తుంది. కానీ మనకేంటంటే ఇప్పటిదాకా బాగా అలవాటు, ప్రతిదానికి ఏముందిలే, పెద్ద గొప్ప ఇదేమన్నా వచ్చాయిలే, ఇప్పుడే రాదు, ఇంకా రావాలి, ఇలా మనం నెగిటివిటీతో వాళ్ళని కవర్ చేస్తూ ఉంటాం, వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటాం. ఈసారి నుంచి ఏం చేయాలి, పిల్లలకి పెద్ద పెద్ద మనం చాక్లెట్లు, బిస్కెట్లు పెద్ద పెద్ద కొని పెట్టమాకండి, వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వమాకండి. యాజ్ ఆఫ్ నో వాళ్ళని చిన్న చిన్న మెచ్చుకోలుగా అప్రిషియేట్ చేయండి. ఇంట్లోనే వాళ్ళకి కావాల్సిన చిన్నవి వంట చేసి పెట్టండి, చిన్న చిన్న ఆనందాన్ని చేయండి. సో ఇలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు బూస్ట్ అవుతుంది అనమాట. వాళ్ళకి నేను చేస్తూ ఉంటే మమ్మీ ఇది ఇస్తూ ఉంది, డాడీ ఎలా ఇస్తూ ఉన్నారు, నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, సో అని వాళ్ళు కూడా నెక్స్ట్ టాస్క్ని ఇంకా ఇంట్రెస్ట్తో చేస్తారు. సో మనం ఎప్పుడైనా ఏం కోరుకుంటామండి, పక్కన వాళ్ళు మెచ్చుకుంటా ఉంటే మనకు ఆనందం ఉంటుందా లేదా? మీకైతే తెలియదు, కానీ నాకైతే మాత్రం చాలా ఆనందంగా ఉండిద్ది అనమాట. సో మీరు చేసే చిన్న చిన్న కమెంట్స్, లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు, ఈవెన్ కొంతమంది ఇప్పుడు డైరెక్ట్గా కమెంట్స్ చేయట్లేదు, కానీ దే ఆర్ పర్సనల్లీ మెసేజింగ్ మీ అండ్ అప్రిషియేటింగ్ మీ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ వన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద వ్యూయర్స్. అవి అలా ఎంత కష్టం ఉన్నా డేలో ఆక్యుపై చేసినా ఈరోజు వీడియో పోస్ట్ మిస్ అవ్వకుండా చేయడానికి ఎంకరేజ్మెంట్ అనమాట. నాకైతే అవి డబ్బుల కంటే ఈ చిన్న చిన్న ఆనందాలు చాలా ఇంపార్టెంట్. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈసారి నుంచి పర్సనల్గానే కాదు, అఫీషియల్గా కూడా మీరు షేర్ చేయండి. మీకు నిజంగా నచ్చింది అంటే కమెంట్స్ ఇవ్వండి. ఆ పర్సనల్ మెసేజెస్తో పాటు అది కూడా చేయండి. ఇంకా నలుగురు మోటివేట్ అవుతారు, ఎక్కువ మందికి ఈ వీడియోలు రీచ్ అవుతాయి. సో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్
అండ్ మర్చిపోబాకండి, పాత వీడియోస్ మిస్ అయినట్లయితే వెళ్ళి చూడండి. దానికి కావాలండి ఇంగ్లీష్లో కూడా వీడియోస్ ఉన్నాయి, తెలుగులో వీడియోస్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి కూడా కమెంట్ చేయండి, ఏ టాపిక్ కావాలో కమెంట్ చేయండి. ఫీల్ ఫ్రీ టు ఆస్క్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.